ప్రతి వారం అవే ఎలివేషన్‌లు, అవే పాటలు, అవే ఫైట్‌లు, అదే ఫేక్ మెలోడ్రామా ఉన్న సినిమాలు చూస్తే మనకు చిరాకొచ్చేస్తది కదా! ఆబ్వియస్లీ అదే ప్యాటర్న్ ఉన్న సినిమాలు మనం కంటిన్యూయస్‌గా చూస్తూ ఉంటే సినిమా అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి చిరాకొస్తది. అలాంటి టైంలోనే ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్, ఒక మంచి ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌తో, ఒక మంచి క్రేజీ కాన్సెప్ట్‌తో సినిమా వస్తే మనకి ఎంత బావుందనిపిస్తది. అలాగే సినిమా అంటే నాకు కూడా చిరాకొచ్చింది. అలాంటి టైంలోనే ఒక క్రేజీ ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి నాకు తగిలింది. ఆ సినిమా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా గురించి డిస్కస్ చేసే ముందు నాకు రొటీన్ సినిమాలు నచ్చవు. నాకు ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ ఉంటే నేను హ్యాండిల్ చేయలేను. సినిమాలో ఏంటంటే మన సొసైటీ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యే టాపిక్స్ లైక్ సెక్స్ కానీ, ఓపెన్ రిలేషన్‌షిప్స్ కానీ, రా హ్యూమన్ డిజైర్స్ గురించి సినిమాలో ఉంటే నేను హ్యాండిల్ చేయలేను అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా మీ గురించి కాదు. కానీ నాకు సేఫ్ జోన్ సినిమాలొద్దు. హ్యూమన్ రిలేషన్స్‌లో ఉన్న డీప్ డార్క్ సైడ్‌ని టచ్ చేస్తూ ఒక థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ చూడాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మీ గురించే. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళ నైబర్స్‌ని ఏంటంటే డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తారు. వచ్చిన వాళ్ళు కామ్‌గా తినేసి వెళ్ళిపోకుండా నీ వైఫ్‌తో నేను ఒక నైట్ స్పెండ్ చేస్తా. నా వైఫ్‌తో నువ్వు నైట్ స్పెండ్ చెయ్యి అని చెప్పి ఒక దిక్కుమాలిన ప్రపోజల్ పెడతారు. వినడానికి చాలా వరస్ట్‌గా ఉంది కదా! ఏంట్రా సినిమా సజెషన్ ఇమ్మంటే సెక్స్, గ్రూప్ సెక్స్, ఓపెన్ రిలేషన్‌షిప్ అని చెత్తంతా మాట్లాడుతున్నా అనుకోకండి. కంగారు పడకండి, నన్ను తిట్టుకోకండి. నేను చూసిన 'ది ఇన్వైట్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో సినిమా ప్లాట్ మాత్రం ఇదే. ఇక్కడ మీకు అనిపించొచ్చు సినిమా కాన్సెప్ట్ ఏంటి ఇంత వరస్ట్‌గా ఉందని. అక్కడే డైరెక్టర్ మనల్ని ట్రాప్ చేస్తది. ఈ సినిమా ఏంటంటే చీప్ సెక్స్ జోక్స్ కోసమో, షాక్ వాల్యూ కోసమో తీసిన సినిమా అస్సలు కాదు. ఈ సినిమాలో స్టోరీ కాన్సెప్ట్ చాలా సింపుల్‌గా ఉంటది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళకి పెళ్లై చాలా సంవత్సరాలు అవుతది. పెళ్లైన దగ్గర నుంచి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ ఏంటంటే గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతూ వస్తది. స్పార్క్ అనేది కంప్లీట్‌గా చచ్చిపోతది. ఫేక్‌నెస్ అనేది వాళ్ళ రిలేషన్‌షిప్‌ని కంప్లీట్‌గా ఆక్యుపై చేసేస్తదనమాట. వాళ్ళు మాట్లాడుకునేది కూడా సైలెన్స్‌తో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి కపుల్స్ చాలా మంది ఉంటారు. కానీ ఓపెన్ అవ్వరు. అలాంటి టైంలోనే వాళ్ళ నైబర్స్ ఏంటంటే వాళ్ళ ఇంటికి డిన్నర్ చేయడానికి వస్తారు. డిన్నర్ చేసి వెళ్ళిపోకుండా నేను ఇందాక చెప్పిన ఓపెన్ రిలేషన్‌షిప్ అనేది ఈ నార్మల్ కపుల్‌కి కూడా సజెస్ట్ చేస్తారు. సినిమాలో వైల్డ్ ప్రపోజల్ అదే పార్ట్నర్ ఎక్స్‌చేంజ్ కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి సినిమా చాలా టర్న్ అవుతది. ఈ నార్మల్ కపుల్‌కి ఏంటంటే ఇది చాలా టాబూ సబ్జెక్ట్. చాలా ఎక్సైట్ అవుతారనమాట. వాళ్ళ మధ్యలో ఉన్న ఫేక్‌నెస్ స్లోగా ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతది. వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు దాచుకున్న కోపాలు, ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ నెమ్మదిగా బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. వెల్కమ్ టు మూవీ డిస్కషన్స్ విత్ చారి ఎపిసోడ్ 1. ఈ సిరీస్‌లో నేను ఏంటంటే సినిమా లవర్స్ గురించి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్మ్స్ డిస్కస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. దాంతో పాటు మీకు కానీ అన్‌బయాస్డ్ రివ్యూస్ కావాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ సినిమాచారి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమాచారి. థాంక్ యూ. సో ఇప్పుడు మ్యాటర్‌లోకి వద్దాం. కొన్ని సినిమాలను ఏంటంటే రివ్యూ చేయడం కష్టం. ఎందుకంటే సినిమా బావుందా, బాలేదా అని చెప్పడం గురించి కాదు. సినిమా గురించి ఎలా మాట్లాడాలో తెలియక. ఈ సినిమా ఏంటంటే చాలా అన్‌కంఫర్టబుల్ టాపిక్స్‌ని టచ్ చేసినా కూడా సినిమా చూస్తున్నంత సేపు మనల్ని ఎప్పుడూ అన్‌కంఫర్టబుల్ ఫీల్ చేయదు. కానీ సినిమాలో ఉన్న ఎమోషన్స్‌ని మనం అర్థం చేసుకోమని సజెస్ట్ చేస్తది. అందుకే ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ప్లాట్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అని మాట్లాడడం కన్నా అసలు ఈ సినిమా మనకి ఏం చెప్దాం అనుకుంటుందో డిస్కస్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. సినిమాలో టాబూ సబ్జెక్ట్స్‌ని టచ్ చేయడం చాలా ఈజీ. కానీ దాన్ని సెన్సేషన్ చేయకుండా, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్‌ని జడ్జ్ చేయకుండా ప్రెజెంట్ చేయడం చాలా కష్టం. ది ఇన్వైట్ ఏంటంటే ఆ బ్యాలెన్స్‌ని కంప్లీట్‌గా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసింది. మన సొసైటీలో కొన్ని ఫీలింగ్స్‌కి ఏజ్ ఉంటది. కొన్ని డిజైర్స్‌కి జెండర్ ఉంటది. కొన్ని డెసిషన్స్‌కి మొరాలిటీ ఉంటది. ఎస్పెషల్లీ మ్యారేజ్ అయ్యాక ఒక పర్సన్‌కి లోన్లీనెస్ ఉండకూడదు, కన్‌ఫ్యూజన్ ఉండకూడదు, డిజైర్స్ ఉండకూడదు అన్న ఇన్విజిబుల్ రూల్స్ కొన్ని సొసైటీ క్రియేట్ చేసింది. ది ఇన్వైట్ అనే సినిమా ఆ రూల్స్ బ్రేక్ చేయండి అని లెక్చర్ ఇవ్వదు. కానీ ఆ రూల్స్ మధ్యలో ఒక హ్యూమన్ ఎలా ఫీల్ అవుతున్నాడో చూపిస్తది. సినిమా సబ్జెక్ట్‌లో కాంట్రవర్సీ ఉన్నా కూడా సినిమా ప్రెజెంటేషన్ అస్సలు చీప్‌గా అనిపించదు. సినిమాలో పర్ఫార్మెన్సెస్ కూడా చాలా గ్రౌండెడ్‌గా ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్స్‌ని ఎయిదర్ సెయింట్స్‌గా లేదా సిన్నర్స్‌గా పెయింట్ చేయాలని చూడదు. జస్ట్ హ్యూమన్ బీయింగ్‌లా చూపిస్తది. టాబూ టాపిక్స్ గురించి సినిమా తీయడం వల్ల ఈ సినిమా ఆటోమేటిక్‌గా బ్రేవ్ అయిపోదు. కానీ చాలా అన్‌కంఫర్టబుల్ సబ్జెక్ట్‌ని చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్‌ని డీహ్యూమనైజ్ చేయకుండా చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేయగలిగితే ఆ సినిమా ఆటోమేటికల్లీ చాలా బ్రేవ్ సినిమా అవుతది. ది ఇన్వైట్ అనే సినిమా నాకు అందుకే నచ్చింది. సినిమాలో ఉన్న కాన్సెప్ట్‌ని నార్మలైజ్ చేయమని అడగదు. కానీ వాటిని అర్థం చేసుకోమని అడుగుతది. మేబీ ఇప్పుడు మనం ఉంటున్న సొసైటీకి ఆ కన్వర్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఏమో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇన్వైట్. ది ఇన్వైట్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కి కానీ, పర్చేస్ కానీ అవైలబుల్ ఉంది. రొటీన్ సినిమాలు కాకుండా చాలా డిఫరెంట్‌గా, చాలా అన్‌కంఫర్టబుల్‌గా కానీ చాలా హ్యూమన్‌గా ఉండే సినిమాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ది ఇన్వైట్ చూడాల్సిందే. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.